శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 30. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీ నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన 1. ఈ అధ్యాయాలలో 30, 31, 32 గోపీనాథునికి దత్తానుగ్రహంతో జన్మించిన కుమారుడు యవ్వనంలో క్షయవ్యాధితో మరణించి తిరిగి శ్రీగురుని అనుగ్రహంతో బతకడం చెప్తాది. సద్గురువు బ్రహ్మలిపి మార్చి ఈ జన్మలోని వ్రాతను మరుజన్మలోని వ్రాతను ఈ జన్మకు మార్చగలడని ఉదహరిస్తోంది. ఇట్టి లీలలు శ్రీ అక్కలికోట స్వామి చరిత్ర, శ్రీ షిరిడి సాయిబాబా వంటి నేటి దత్తావతార చరిత్రల్లో కూడా చూడొచ్చు. క్రిందటి అధ్యాయాలు సన్యాస కర్మ మార్గాలను పురుషులకు వివరిస్తే ఈ అధ్యాయాలు స్త్రీ ధర్మాన్ని సోదాహరణంగా వివరిస్తాయి. ఈ అధ్యాయాల్లో తెలిపిన అనేక అంశాలను సావిత్రి యొక్క ఆచరణ కూడా తెలుపుతుందని గమనించాలి. ధర్మవర్తులు ధర్మం వలన పొందలేని ఫలితాలను కూడా సర్వధర్మపరుడైన సద్గురువును ఆశ్రయించడం వలన పొందగలరని, ధర్మపరాకాష్ఠ కూడా సద్గురువు దర్శనాన్ని మాత్రమే ప్రసాదిస్తుందని సావిత్రి వృత్తాంతం నిరూపిస్తోంది. ఆమెకు సహగమనం వలె ధర్మనిరతి కూడా సద్గురు సమాగమ ఫలితమే. కథారంభము. నామధారకుడు స్వామి నాకెన్నో శ్రీగురిని గూర్చిన అపూర్వమైన అంశాలను తెలుపుతున్నారు. ఇట్టి మీ రుణము ఎన్నటికైనా తీర్చుకోగలనా? అటు తర్వాత ఏం జరిగిందో సెలవేయండి అని ప్రార్థించాడు. అంతట సిద్ధమునేంద్రుడిలా చెప్పసాగాడు. నామధారక, శ్రీగురు లీలలన్నీ చెప్పడం ఎవరితరమూ కాదు. నాకు చేతనైనంత వరకు చెప్తాను విను. శ్రీగురుడు చూడడానికి మానవుల వలె కనిపిస్తున్నప్పటికీ ఆయన మహిమను బట్టి త్రిమూర్తి అవతారం అన్న కీర్తి నలుదిక్కులా వ్యాపించింది. భక్తులు ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చి వారి అనుగ్రహం వలన కోరినవన్నీ పొందుతున్నారు. దరిద్రులు ధనాన్ని, సంతానం లేని వారి సంతానము, రోగులు ఆరోగ్యము పొందుతున్నారు. అలాంటి వారిలో ఒకటి వృత్తాంతం చెప్తాను విను. మాహురపురంలో గోడేనాథుడనే ఉరఫ్ గోపీనాథుడు సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి ఎందరో పిల్లలు పుట్టి చనిపోయారు. ఆ దుఃఖం భరించలేక ఆ దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామిని నిష్టగా పూజించారు. ఆ స్వామి అనుగ్రహం వలన కొంతకాలానికి వానికి ఒక చక్కని మగబిడ్డ కలిగాడు. అతనికి దత్తాత్రేయుడని పేరు పెట్టుకున్నారు. అల్లారు ముద్దుగా పెరిగిన ఆ పిల్లవానికి 5వ ఏటిని ఉపనయనం చేశారు. 12వ సంవత్సరంలో రూపవతి సుగుణాల రాశి అయిన సావిత్రి అనే కన్యతో వివాహం చేశారు. ఆ దంపతులు సుగుణాలతోనూ సౌందర్యంలోనూ సమానులే, రతి మన్మధుల వలె సుఖిస్తూ ధర్మతత్పరులై పరస్పరమైన ప్రేమానురాగాలతో ఉత్తమ గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. ఇలా ఉండగా విధివశాత్తు దత్తునికి 16వ సంవత్సరంలోనే తీవ్రంగా జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేయించినా తగ్గలేదు. అతనికి అన్నద్వేషం కలిగినప్పటి నుండి ద్రవాహారమే తీసుకుంటూ ఉండడం వలన నిత్యోపవాసిగా ఉండేవాడు. ఇలా 3 సంవత్సరాలు గడిచేసరికి అది క్షయవ్యాధిగా పరిణమించింది. అతని భార్య కూడా అతడు తినగా మిగిలిన అన్నం మాత్రమే తింటూ నిరంతరము అతని సేవలో గడిపేది. అతడు కృషించిన కొద్దీ ఆ పతివ్రత కూడా శుష్కించసాగింది. భర్త రోగంతో బాధపడుతున్న కారణంగా ఆమె కూడా అతని వలె అలంకారమే చేసుకొనిక పాత చీర ధరించేది. జుట్టు దువ్వుకొనికపోయేసరికి ఆమె జుట్టు జడలు కట్టింది. చిక్కిశల్యమైన ఆమెను అత్తమామలు ఎంత వారించినా వినకుండా భర్తయే ప్రత్యక్ష దైవమని నమ్మి సేవిస్తూ ఉండేది. తనకు గల సిరి సంపదలను వెచ్చించి ఆమె దైవజ్ఞుడు చెప్పిన వ్రతాలు, శాంతులు ఎన్నెన్నో చేయించింది. ఎందరెందరో వైద్యులు వచ్చి ఇచ్చిన మందులెన్నో వాడింది. ఇలా 3 సంవత్సరాలు గడిచాయి. కానీ దత్తుని పరిస్థితి కించిత్తైనా మెరుగవ్వకపోయేసరికి అందరూ ఆశలు వదులుకున్నారు. అతని తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామిని తలిచి ఇలా మొరపెట్టుకున్నారు. స్వామి దత్తాత్రేయ, నిన్ను సేవించి ఈ కొడుకుని పొందాక మేము వెనుకటి దుఃఖాన్నంతా మరిచాము. ఇప్పుడు ఇతన్ని కూడా నీవు మాకు దక్కించుకుంటే మేమేం చూసుకొని బ్రతకాలి? వారలా దుఃఖిస్తూ ఉంటే దత్తుడు వారిని ఊరడిస్తూ మనకెంత రుణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తం ఉంటుంది, కానీ అంతకు మించి ఆశ పెట్టుకుంటే దక్కేదేముంది? కనుక మీరు నా కోసం దుఃఖించవద్దు అని చెప్తూ ఉండేవాడు. ఆ మాటలు వినగానే వారికి దుఃఖము మరింత పొర్లుకొచ్చేది. అతడు కూడా దుఃఖిస్తూ తన తల్లితో, అమ్మ, అంత ఈశ్వర ఆధీనం, కానీ మన చేతిలో ఏముంది? నీవు నాకొక్క గడియ సేపు పాలిచ్చిన రుణమైన ఇంతవరకు తీర్చుకోలేకపోయాను. నేను నీకు కష్టాలే తెచ్చిపెట్టాను, మిమ్మల్ని కొంచెమైనా సుఖపెట్టలేకపోయాను అంటూ ఉండేవాడు. దత్తుడు తన భార్యతో, ప్రేయసి, నాకింక కాలం తీరిపోతుంది. నీవు నాకు చేసిన సేవకు, నా కోసం పడ్డ కష్టాలకు అంతే లేదు. గత జన్మలో నీకు పరమ శత్రువుని కాబోలు.
నిన్నిలా బాధిస్తున్నాను. ఇక ముందు కూడా నీకు అండలేనని భయం లేదు. నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతుర్లా చూసుకుంటారు. అయినా నీకు ఇది ఇష్టం లేకపోతే నువ్వు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. నీతో కాపురం చేసే అదృష్టము నాకు కించిత్తమూ లేదు. దౌర్భాగ్యున్నైన నన్ను కట్టుకొని క్షణంలోనే నీ సౌభాగ్యం మంట కలిసింది అని బాధపడుతూ ఉండేవాడు. సావిత్రి ఆ మాటలు భరించలేక చెవులు మూసుకొని ఏడుస్తూ, స్వామి, మీరు నన్ను విడిచిపోతారా? మీకంటే నాకు వేరే గతి ఏముంది? భార్యకు భర్తయ్యే దిక్కు గాని తల్లిదండ్రులు గారు. నేను మీ శరీరంలో అర్ధభాగాన్ని సుమా. నా ప్రాణమైన మిమ్మల్ని వదిలిపోతే నా శరీరంలో ప్రాణం ఉండదు. మీరెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటూ ఉండేది. సావిత్రి మాటలు వినగానే ఆ వృద్ధ దంపతులకు గుండెలు బ్రద్దలయ్యేవి. సావిత్రి, అయ్యో, మీరే ఇలా దుఃఖపడితే ఎలా? మీరు ధైర్యంగా ఉండాలి. నా ప్రాణేశ్వరునికి ఎట్టి భయమూ లేదు. అందరము కలిసి భగవంతుణ్ణి ప్రార్థిద్దాము అని ధైర్యం చెప్తూ ఉండేది. ఆమె ఒకసారి గాలి మార్పుకై అతన్ని ఎక్కడికైనా తీసుకెళ్లాలని అనుకుంది. అప్పుడు ఒక గ్రామస్తుడు, మీరు దత్తభక్తులు కదా, దత్తావతారమైన శ్రీగురుని వద్దకు వెళ్ళండి, అక్కడ ఎందరికో మంచి జరుగుతుంది అని చెప్పాడు. అప్పుడు సావిత్రి అత్తమామలకు నమస్కరించి, గంధర్వపురంలో శ్రీనృసింహ సరస్వతి అనే మహనీయులు ఉన్నారట. వారి అనుగ్రహం వలన నా భర్తకు మళ్ళీ ఆరోగ్యం కలుగుతుందన్న నమ్మకం నాకుంది. మీరు అనుజ్ఞ ఇస్తే మేమిద్దరము అక్కడికి పోతాము. ఆ స్వామి మహిమ గురించి ఎందరెందరూ చెప్పగా విన్నాను. మేము అక్కడికి వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వాల్సింది అని వాళ్ళ కాళ్ళ మీద పడి వేడుకుంది. ఆ వృద్ధులు తాము ఆశలు వదులుకున్న బిడ్డ ఎలాగైనా బ్రతికితే చాలని అందుకు అనుమతించి తగిన ఏర్పాట్లు చేశారు. ఆమె తన అత్తమామలతో, మీరు ధైర్యంగా ఉండండి, ఆ గురుదేవుడే నా భర్తను రక్షించగలడు అని చెప్పి వారికి నమస్కరించి సెలవు తీసుకుని బయలుదేరింది. ఆ యువతి యొక్క ధైర్యానికి ఆ వృద్ధ దంపతులు అబ్బురపడి, అమ్మాయి, శ్రీదత్త స్వామి అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవి అగ్గాక, సౌభాగ్యవతి భవ అని హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వీడ్కోలు చెప్పారు. సావిత్రి తన భర్తకు శ్రమ కలగకుండా పల్లెకిలో మెత్తని పడక ఏర్పాటు చేసి బోయిలను మెల్లగా నడవమన్నది. ఈ విధంగా వారు 3 రోజులు ప్రయాణం చేసి గంధర్వ నగరాన్ని సమీపించారు. సావిత్రి అక్కడక్కడ పల్లకి దింపి శ్రీగురిని కూర్చి విచారిస్తూ ఉండేది. అంత దూరం ప్రయాణం చేసి డస్సినందువలన దత్తునికి రోగబాధలు ఎంతో తీవ్రమయ్యాయి. అవసాన దశ సమీపించిందా అన్నట్లు అతడు బాధతో గిలిగిలాలాడుతూ ఉండేవాడు. ఎలాగో పల్లకీని గంధర్వపురం చేర్చి అక్కడొక చోట దింపి సావిత్రి త్వరగా వెళ్ళి శ్రీగురుడు ఎక్కడ ఉంటారని ఆ ఊరి వారిని విచారించింది. వాళ్ళు స్వామి అనుష్ఠానానికి సంగమం వద్దకు వెళ్ళారని చెప్పారు. అతన్ని అక్కడికి తీసుకువెళ్దామని సావిత్రి పల్లకి వద్దకు వచ్చేసరికి దత్తుడు మరణించాడు. పాపం, ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది. ఆమె పెట్టుకున్న ఆశలన్నీ పటాపంచలయ్యాయి. ఆ శోకము భరించలేక ఆమె కత్తితో పొడుచుకోబోతే అక్కడ వారందరూ అడ్డు వచ్చి ఆపారు. ఆమె దుఃఖిస్తూ, అయ్యో స్వామి, నాకిదేంటి? ఓ శ్రీ గురుమూర్తి, మీరు ప్రాణరక్షకులని తలచి గంపెడాశతో ఇంత దూరం కాలేర్చుకుంటూ వచ్చాను. కానీ నా పని దైవానుగ్రహం కోసం వెళ్ళిన వాని మీద ఆలయం విరిగిపడినట్లు, నీడను చేరబోయిన వాని మీద ఆ చెట్టు విరిగిపడినట్లు, మంచినీటికను పోయినవాడు మొసలి నోట పడ్డట్లు నా భర్తను బ్రతికించుకోవడానికి ఇక్కడికి వచ్చి నేను అతన్ని పోగొట్టుకున్నాను. నా గతి పులి బారి నుండి తప్పించుకున్న ఆవు గోమాంసం తినే ఎవరి నుండి పాలిట పడినట్లు ఉంది. నాకు తెలియకనే నేను నా భర్తను చంపిందాన్నయ్యాను. వృద్ధులైన అత్తమామలకు ఒక్కగానొక్కడైన వారి బిడ్డను దూరం చేసి దేశం కాని దేశంలో దిక్కులేని చావు చచ్చేలా చేశాను అని హృదయ విదారకంగా ఏడుస్తుంది. అప్పుడు అక్కడికి చేరిన వారిలో కొందరు, అమ్మాయి, నీవిలా ఏడ్చినందువలన లాభమేముంది? విధి లిఖితము విష్ణువునైనా విడిచిపెడుతుందా అని తెలియజెప్పాలని చూశారు. కానీ వయస్సులో చిన్నదైన ఆమెకు అతని సాహచర్యంలోని మధురమైన స్మృతులు గుర్తుకు వచ్చి ఆమె హృదయాన్ని కలిచివేస్తున్నాయి. ఆమె దీనాతి దీనంగా వారందరితో, అయ్యలారా, ఇప్పుడు నేనెక్కడ, ఎవరి అండన ఉండాలి? నా ప్రాణనాథుడు మరణించాక నేనెలా బ్రతికేది? నా భర్త వంటి సుగుణ సంపన్నుడు ఈ లోకంలో మరెవ్వరూ లేరు. చిన్నప్పుడు గౌరీ వ్రతము, వివాహమయ్యాక భవానీ పూజలు, అఖండ సౌభాగ్య వ్రతము అన్నీ ఎంతో శ్రద్ధగా చేశాను. ఆ పుణ్యమంతా ఏమైపోయింది? నా మాంగళ్య రక్షణ కోసము నా నగలన్నీ వదులుకున్నాను. అందుకు ఫలితము చివరకు నాకు ఈ పసుపు తాడైనా దక్కకపోవడమే అని దుఃఖిస్తూ ఆ శవం మీద పడి, స్వామి, నన్ను విడిచి ఎక్కడికి పోయారు?
మీరు లేకుండా నేను ఎలా బ్రతకగలను? అయ్యో, ఈ వార్త విన్న వెంటనే మీ తల్లిదండ్రులు మరణిస్తారు. వారి బిడ్డని ఎలాగైనా బ్రతికించుతానని వారిని నమ్మించి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. నేను ఈ పని చేసినందువలన ముగ్గురి ప్రాణాలను తీసిన దోషినయ్యాను. నేనిప్పుడు వారికి ముఖం ఎలా చూపేది? నేను మీతోనే వస్తాను అంటూ హృదయ విదారకంగా శోకిస్తూ ఉంది. ఇంతలో అక్కడికి మెడలో రుద్రాక్షమాలలు, చేతిలో శూలము, శరీరం నిండా భస్మాన్ని ధరించిన ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకము ఉపదేశించాడు. పిచ్చిదానా, నీవిలా ఏడ్చి ఏం ప్రయోజనము? నొసటి వ్రాత మారదు కదా, పోయిన ప్రాణం తిరిగొస్తుందా? ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరు నిలుస్తారు? అయినా ఇతడెక్కడికి పోయాడనుకుంటున్నావు? ఆలోచించు. అసలు నీవెవరివి? ఎక్కడి నుంచి వచ్చావో చెప్పు. ప్రవాహంలో ఎక్కడి నుండో వచ్చి కలుసుకున్న కట్టెల్లాగా భూమిపై జీవులు కలుసుకుంటారు. కొద్ది సమయం కాగానే అలానే విడిపోతారు. పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరుకున్నట్లు జీవులు మళ్ళీ ఎక్కడి నుండి వచ్చాయో అక్కడికి చేరుతాయి. నీటి నుండి వచ్చే బుడగల వలె ఈ శరీరాలు వచ్చి కొంతసేపు ఉండి మరలా నశించిపోయేవే కదా. పుట్టేవాడు, చనిపోయేవాడు వాటిలో ఎక్కడున్నాడు? అతడెవడు? మాయావసులే అలాంటి జీవులను నావి, నా వాళ్ళు అనుకోవడం ఒక భ్రాంతి. ఇతని తత్వము ఆలోచించకుండా ఈ శరీరమే నీ భర్త అని అనుకుంటున్నావు. జీవుడు కర్మ వలన శరీరాన్ని ధరిస్తాడు. కర్మ త్రిగుణాల వలన ఏర్పడిన శరీరము సుఖదుఖాలను కలిగిస్తుంది. గుణాలన్నవి మాయ వలన ఉన్నట్లు కనిపిస్తాయే కానీ నిజానికి లేనేలేవు. త్రిగుణాత్మకమైనది మాయే కానీ ఆత్మ కాదు. పుట్టుక, చావు మొదలైన వికారాలే లేని ఆత్మకు త్రిగుణాలతో ఎలాంటి సంబంధమూ లేదు. ఆ జీవుడు అవిద్య వలన కర్మబంధంలో చిక్కి ఈ సంసారంలో పడి ఈదులాడుతున్నంత వరకే సుఖదుఖాలు అనుభవిస్తాడు. మృత్యువంటావా? సుదీర్ఘమైన ఆయువుగల దేవతలు కూడా కల్పాంతంలో నశించవలసిందే. ఇక మానవుడి సంగతి చెప్పాలా? కాలం వలన పుట్టి దానికి ఆధీనమై ఉన్న ఈ శరీరము స్థిరంగా ఉండడం ఎలా సాధ్యము? ఇలా కాలము, కర్మ మరియు త్రిగుణాలకు లోబడి ఉన్న ఈ భౌతికమైన శరీరం పుట్టినందుకు సంతోషం కానీ మరణించినందుకు దుఃఖం కానీ పొందగలిగింది ఏమీ లేదు. గర్భంలో పడినది మొదలు ముసలివాడు అయ్యే వరకు వెనుక చేసుకున్న కర్మలను అనుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించక ఎవ్వరికీ తప్పదు. ఈ మధ్యకాలంలో ఎవరైనా వారి విధి వ్రాతలను అనుసరించి ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి సుఖదుఖాలను అనుభవించాలో అట్టివి ఎవరైనా అనుభవించవలసిందే కానీ వాటిని నివారించడం ఎవరి తరము? ఎప్పుడైనా ప్రాయశ్చిత్త కర్మల ద్వారా దుష్కర్మను నశింప చేసుకోవచ్చు కానీ కాలగతిని నియమించడము ఎవరి తరము కాదు. ఇప్పటి మీ సంబంధమే నిజమైతే గత జన్మలో మీకెవరితో ఎట్టి సంబంధం ఉన్నదో చెప్పగలవా? లేక వచ్చే జన్మలో నీకేం జరుగుతుందో చెప్పగలవా? ఇది ఆలోచించకుండా వ్యర్థంగా బాధపడుతున్నావెందుకు? రక్తము, మాంసము, శ్లేష్మము మొదలైన ధాతువులతో చేయబడిన ఈ పాంచభౌతిక శరీరము నేను, నాది అనుకోవడం సరియేనా? ఇంతకు నీవు శోకించేది ఇటువంటి తోలుబొమ్మ కోసమే కదా. ఇకనైనా ఈ శోకాన్ని మార్గాన్ని ఆలోచించుకో అన్నారు. ఆ బోధని విని సావిత్రి కొంచెం తమాయించుకొని ఆ ముని పాదాలకు నమస్కరించి, స్వామి, నాకు ఎలాగైనా తరుణోపాయం చెప్పండి. మీరు చెప్పినట్లే చేస్తాను. దయాసాగర, నాకు నీవే తల్లివి, తండ్రివి. నేను ఈ సాగరం నుండి తరించే మార్గం ఉపదేశించండి అని వేడుకుంది. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.